ఆ పట్టణం ఎక్కడుంటుందో తెలుసా? ఆ పట్టణము అది భూమి మీదకి వచ్చే టయానికి ఒక వింత జరగబోతుంది. ఆ వింత ఏంటంటే, ఇప్పుడున్న ఈ ఆకాశం, ఇప్పుడున్న ఈ భూమి, పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి 11వ వచనం వరకు మనం ఇందాక చదివాం. ఇప్పుడున్న ఈ ఆకాశము, ఇప్పుడున్న ఈ భూమి ఒకసారి కాలిపోతాయి అంట. ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి ఈ ఆకాశాలు, ఈ భూమి మహావేంద్రముతో, భయంకరమైన శబ్దంతో ఈ మొత్తం కాలిపోతాయి. వీటి స్థానంలో కొత్త ఆకాశం, కొత్త భూమి వస్తుంది. ఆ కొత్త ఆకాశం, ఆ కొత్త భూమిని దేవుడే సృష్టించబోతున్నాడు. ఆ కొత్త ఆకాశము, కొత్త భూమి మీదకి ఈ పట్టణము, పరలోకపు పట్టణము, ఈ పట్టణము దేవుడు దేనికి శిల్పి, దేవుడు దేనికి నిర్మాణకుడు అయి ఉన్నాడో ఆ పట్టణము పరలోకం నుండి దిగి ఆ కొత్త భూమి మీదకి వచ్చింది. అద్భుతమైన విషయం ఏంటి అనంటే, ఆ కొత్త భూమి మీద సముద్రం ఉండదు. ఇప్పుడు మీరు చూస్తే సముద్రం కనపడుతుంది. 75% భూమి మీద నీళ్ళే ఉన్నాయి. ఇప్పుడు సముద్రంలో ఉన్నాయి, కానీ అప్పుడు సముద్రం ఉండదు. ఆ వచనం చదువుతాను చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1-2 వచనాలు. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని అంటున్నాడు. కొత్త ఆకాశం వచ్చింది, కొత్త భూమి వచ్చింది. ఆ కొత్త ఆకాశంలోకి, ఆ కొత్త భూమి మీదకి దేవుడు స్వయంగా శిల్పిగా, నిర్మాణకుడుగా ఏ పట్టణాన్ని అయితే కట్టాడో ఆ పట్టణాన్ని దేవుడు పరలోకం నుండి తీసుకొచ్చి ఆ భూమి మీద పెడతాడు. ఆ రోజు ఆ భూమి మీద ఆ కొత్త పట్టణం ఉండబోతుంది. ఆ పట్టణం గురించి చాలా అద్భుతమైన వివరణ ఇవ్వబడింది. ఆ పట్టణము ఎంత పొడవు, ఎంత వెడల్పు, ఎంత ఎత్తు ఉంటుందో రాయబడింది. 750 కోసులు, అంటే 1500 మైళ్ళు, అంటే 2414 కిలోమీటర్లు. 2414 కిలోమీటర్లు అంటే ఢిల్లీ నుంచి చెన్నై వరకు. ఇంకొంచెం పెద్దగా వస్తుంది. ఢిల్లీ నుంచి చెన్నై వరకు ఎంత లెంత్ ఉందో అంత పొడవు ఉంటుంది ఆ పట్టణం, అంత వెడల్పు ఉంటుంది, అంత ఎత్తు ఉంటుంది. అంటే దాంట్లో ఫ్లోర్స్ ఉంటాయి. ఈ పట్టణానికి తూర్పు వైపున 3 గుమ్మాలు, పడమర వైపున 3 గుమ్మాలు, ఉత్తరం వైపున 3 గుమ్మాలు, దక్షిణం వైపున 3 గుమ్మాలు ఉంటాయి. ఈ పట్టణము పైకి చూసామనుకోండి 2414 కిలోమీటర్లు ఉంటుంది పైకి చూస్తే. తూర్పు ఇది వెడల్పు చూసినా పొడవు చూసినా 2414 కిలోమీటర్లు ఉంటుంది. అంత పెద్దది ఈ పట్టణం. ఈ పట్టణానికి 12 గేట్లు ఉన్నాయి. ఈ పట్టణం చుట్టూరు 300 అడుగుల ఎత్తులో ఒక పెద్ద గోడ ఉంటుంది. ఆ గోడను దాటుకుని లోపలికి వెళ్తే పట్టణం ఉంటుంది. ఆ పట్టణం లోపలికి మనం వెళ్ళాలి అని అంటే ఈ 12 గేట్లు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ప్రతి దిక్కులో 3 గేట్లు ఉంటాయి. మొత్తం 12 గేట్లు. పట్టణం లోపలికి వెళ్ళాలి అని అంటే ఆ గేట్లలో గుండా లోపలికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ గేట్ దగ్గర, ఒక్కొక్క గేట్ దగ్గర ఒక్కొక్క దేవదూత నిలబడి ఉంటాడు. ఎవరు పడితే వాళ్ళు ఆ గేట్ లోపలికి, ఆ పట్టణం లోపలికి వెళ్ళలేరు. ఎవరు వెళ్తారు అని అంటే ఆ గేట్ దగ్గర, దేవదూత దగ్గర జీవగ్రంథం అనే పుస్తకం ఉంటుంది. మీ పేరు ఆ జీవగ్రంథంలో రాయబడి ఉంటే దేవదూత చెక్ చేసి ఆ పుస్తకంలో మీ పేరు ఉంది అని చెక్ చేస్తే అప్పుడు మీరు
ఆ పట్టణంలోకి వెళ్తారు. వెళ్ళేటప్పుడు దేవదూతలో మీ నుదుటి మీద దేవుని నామాన్ని కూడా చూస్తారు. మీ నుదుటి మీద దేవుని నామం ఉండిద్ది. ఆ పట్టణంలోకి వెళ్ళేటప్పుడు అందులోకి ప్రవేశిస్తారు. ఆ గేట్ ఓపెన్ అయింది. గేట్ ఓపెన్ అయిన వెంటనే మీరు కాలు పెడతారు. ఎక్కడ కాలు పెడతారు? ఆ గేట్ లోపలికి వెళ్ళేటప్పుడు కాలు పెడతారు. అప్పుడు చూస్తే ఏమైద్దో తెలుసా? కింద చూసాము అనుకోండి, 12 పునాదులు ఉంటాయి. ఆ పునాదుల మీద యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల పేర్లు ఉంటాయి. ఒక్కొక్క పునాది మీద ఒక్కొక్క శిష్యుడి పేరు ఉంటుంది. గేట్ పైన చూశారనుకోండి, యాకోబు యొక్క 12 మంది కుమారుల పేర్లు ఒక్కొక్క గేటు మీద ఒక్కొక్క పేరు రాయబడి ఉంటుంది. పైన చూస్తే ఆ గోత్రకర్తల పేర్లు, కింద పునాదుల మీద చూస్తే వీళ్ళేమో అపోస్తులు, 12 మంది అపోస్తులు. అపోస్తులేమో కొత్త నిబంధనకి సూచన, గోత్రకర్తలేమో పాత నిబంధనకి సూచన. పాత నిబంధనకు సంబంధించిన భక్తులు, కొత్త నిబంధనకి సంబంధించిన భక్తులు ఆ పట్టణంలోకి వెళ్తారు. సరే, ఆ పునాదులు, ఆ గోడలు, ఆ పిల్లర్స్ని మనం గమనిస్తూ ఉంటుంటే అమూల్యమైన ముత్యాలు, రత్నాలతో ఉంటాయి. ముత్యాలతో పునాదులు ఉంటాయి, రత్నాలతో అలంకరింపబడి ఉంటుంది. పట్టణం లోపలికి వెళ్దామని మనం కాలు పెడితే ఆ పట్టణం లోపల బంగారపు వీధులు ఉంటాయి. సరే అని ఆ పట్టణపు వీధులు గుండా నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, మొత్తం 12 గేట్లు. మీరు ఏ గేట్లో నుంచి అడుగు పెట్టినా కూడా ఆ గేట్ దగ్గర నుంచి మీకు బంగారపు వీధి స్టార్ట్ అవుతుంది. ఈ వీధులన్నీ అంటే 12 గేట్ల నుంచి 12 బంగారపు రోడ్లు వెళ్ళిపోయి సెంటర్లో కలుస్తాయి. సెంటర్లో ఏముంటుంది? అక్కడ తండ్రి అయిన దేవుని సింహాసనం ఉండింది. అక్కడ యేసు ప్రభు ఉంటారు. అద్భుతమైన విషయం ఏంటంటే, వాళ్ళు సింహాసనం వేసుకుని ఆ పట్టణం మధ్యలో కూర్చొని ఉంటే వాళ్ళ సింహాసనం కింద నుంచి చిన్న ఓటగా నది బయలుదేరింది. ఆ నది ఈ యొక్క 12 గేట్లు గుండా ప్రవహించింది. అద్భుతమైన విషయం ఏంటంటే, ఆ నది 12 యాంగిల్స్లో అలా ప్రవహిస్తూ ఉండినప్పుడు ఆ నదికి కుడి పక్కన ఎడం పక్కన చెట్లు మొలిసి ఉంటాయి. మనము ఏదెను వనంలో జీవవృక్షాన్ని చూడాల, అది ఆదాము అవ్వలు మాత్రమే చూశారు. కానీ ఆ పట్టణంలోకి మనం వెళ్ళినప్పుడు ఆ జీవవృక్షపు చెట్లు ఫలాలు మనం తింటాం. నెల నెల పండ్లు కాస్తుంది, ఫలాలు ఫలించింది. ఆ నది పక్కనే ఆ చెట్లు ఉంటాయి. ఆ చెట్టుకి ఆ నెల నెల కాసిన ఫలం మనం తినొచ్చు. అది తింటే ఎప్పటికీ మరణం ఉండదు. ఆ చెట్టు యొక్క ఆకులు ఏదైనా రోగం వస్తే స్వస్థత కోసం వినియోగించబడుతుంది. అయితే ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే, మనకు రోగాలు ఎందుకు వస్తాయి? ఎందుకంటే మనం ఆల్రెడీ పునరుద్ధానపు శరీరంతో ఉంటాం. పునరుద్ధానపు శరీరంతో ఉండినప్పుడు అసలు మరణమే రాదు, ముసలి వాళ్ళం అవ్వము, రోగాలు రావు. అలాంటప్పుడు జీవవృక్షం తింటాము, జీవవృక్షం యొక్క ఫలాలు తినటం ఎందుకు? జీవవృక్షం యొక్క ఆకులు తినటం ఎందుకు? లేదా ఆకులతో స్వస్థత కోసం ఆలోచించడం ఎందుకు? మన జీవవృక్షం యేసు ప్రభువే. అయితే అద్భుతమైన విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే, మన పని ఏంటో తెలుసా? ఈ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం చదువుతాను చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనం. రాత్రి ఇక ఎన్నడూనూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. ఆఖరి లైన్లో రాయబడింది, వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు అని రాయబడింది. వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. ఎవరు? మనమే. పునరుద్ధాన శరీరంతో ఉన్న మనము యుగ యుగాలు రాజ్యం చేస్తాం. మనం ఆ పట్టణంలో ఉంటాం. ఎవరి మీద రాజ్యం చేస్తాం? ఇప్పుడు మీరు ఎత్తబడతారు, నేను ఎత్తబడతాను. మీకు పునరుద్ధాన శరీరం ఉంటుంది, నాకు పునరుద్ధాన శరీరం ఉంటుంది. మరి నేను పరిపాలించాలి, మీరు పరిపాలించాలి. ఇప్పుడు ఎత్తబడిన వాళ్ళందరూ పరలోకం వెళ్తే ఎవరిని పరిపాలిస్తారు? నేను మిమ్మల్ని పరిపాలిస్తాను అని అంటే మీరు ఒప్పుకుంటారా? మీరు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేమంటారు? అదేంటి ప్రభు, వాడు మమ్మల్ని పరిపాలించడం ఏంటి?
వాడు మాలాగే రక్షణ పొంది పరలోకానికి వచ్చాడు, వాడు మా మీద పరిపాలించడం ఏంటి అని మీరు అంటారు. ఎందుకంటే మీరు నన్ను చూస్తారు, నేను మిమ్మల్ని చూస్తా, మనందరం ఒకే ప్లేస్ నుంచి వెళ్ళాము, మనందరికి ఒకటే శరీరం ఉంది, పునరుద్ధాన శరీరం. ఎవరిని పరిపాలిస్తాం? అప్పుడు ఏం జరిగిద్దో తెలుసా? పునరుద్ధానం లేని ప్రజలు ఆ దినాన కొంతమంది ఉంటారు. ఎవరు వీళ్ళు? 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్న వాళ్ళే అందులోకి వస్తారు. 1000 ఏళ్ల పరిపాలనలో మనం ఏం చూసాం? పునరుద్ధాన శరీరంతో మనం ఉంటాము, మామూలు శరీరంతో ఇశ్రాయేలీలు ఉంటారు. ఇశ్రాయేలీలకు సంబంధించిన, ఇశ్రాయేలీలకి హెల్ప్ చేసిన ఏదోమీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు ఆ దినాన మామూలు శరీరంతో ఉంటారు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, వాళ్ళు పిల్లల్ని కంటారు, వాళ్ళతో భూమి నిండింపబడిద్ది. ఇశ్రాయేలీలు, మోయాబీయులు, అమ్మోనీయులు, ఏదోమీయులు వీళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కానీ భూమిని నిండిస్తూ ఉంటుంటే పునరుద్ధాన శరీరంతో ఉన్న మనము వాళ్ళ మీద రాజ్యం చేస్తాం. వాళ్ళకు రోగాలు వస్తూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకు మామూలు శరీరంతో ఉంటారు. వాళ్ళే ఈ పట్టణం దగ్గరికి వస్తారు. మనం పట్టణంలో రాజులమి, యాజకులమి. మన దేవుడు పట్టణం మధ్యలో కూర్చుని ఉంటాడు. మనం యాజకత్వం చేస్తాం. మనం ఏం చేస్తామో తెలుసా? పట్టణం లోపలికి వెళ్తాం, పట్టణం వెలుపలికి వెళ్తాం. మరి మామూలు శరీరంతో ఉన్నోళ్ళు ఎక్కడుంటారు? వెలుపల ఉంటారు. ఇక రాయబడింది చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 24వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 24వ వచనం. జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు అని రాయబడింది. జనములు ఉన్నారు, భూరాజులు ఉన్నారు. అప్పుడు పట్టణం బయట సముద్రం లేకుండా భూమి ఉండిద్ది. ఆ భూమి మీద మామూలు సాధారణమైన ప్రజలు ఉంటారు. వాళ్ళకి వ్యాధులు, రోగాలు, బలహీనతలు వస్తే పట్టణం దగ్గరికి వస్తారు. పట్టణంలో మనం రాజులమి, యాజకులమి. వాళ్ళకు స్వస్థత కావాలి అని అంటే జీవవృక్షపు ఆకులు తీసుకెళ్ళి వాళ్ళని స్వస్థపరుస్తాం. ఆ రోజు 1000 ఏళ్ల పాలన అయిపోయిన తర్వాత ఈ కొత్త ఆకాశం, కొత్త భూమి వచ్చింది. ఈ కొత్త ఆకాశం, కొత్త భూమి మీద ఆ నూతనమైన యెరూషలేము అనే పట్టణం పెట్టబడింది. అందులో మనం ఇదంతా ఉండబోతున్నాం. దేవుని బిడ్డ, ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఏంటి అని అంటే, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 22వ వచనం నేను చదువుతాను చూడండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 22వ వచనం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 22వ వచనం నేను చదువుతున్నాను చూడండి. నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూచెదరు. వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును అని రాయబడింది. మీకు అర్థమైందా? యెషయా గ్రంథం 66వ అధ్యాయము 22 నుండి 24 వరకు ఏం చెబుతున్నారంటే, దేవుడు అంటున్నాడు, నేను కొత్త ఆకాశాన్ని సృష్టిస్తా, నేను కొత్త భూమిని సృష్టిస్తా, అవి ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ఆ కొత్త భూమి మీద మధ్యలో నూతన యెరూషలేము అనే పట్టణం ఉండిద్ది. ఈ నూతనమైన యెరూషలేము అనే పట్టణంలో ఎత్తబడిన సంఘం వాళ్ళందరూ ఉంటారు. ఈ పట్టణం బయట ఇశ్రాయేలీలు, మామూలు శరీరంతో విడవబడిన ఇశ్రాయేలీలు పట్టణం బయట ఉంటారు. వాళ్ళు పిల్లల్ని కంటారు, వాళ్ళ పిల్లలతో భూమి మొత్తం నిండింపబడిద్ది. వాళ్ళు ప్రతి విశ్రాంతి దినమున, ప్రతి అమావాస్య దినమున ఆ పట్టణం దగ్గరికి వస్తారు. పట్టణం లోపల మనం ఉంటాం, మామూలు శరీరంతో వీళ్ళు ఉంటారు. వీళ్ళు విశ్రాంతి దినాన్ని, అమావాస్య దినాన్ని దేవుణ్ణి ఆరాధించడానికి పట్టణం దగ్గరికి వస్తారు. వీళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తారు. మామూలు శరీరంతో ఉన్న ఈ ప్రజలు దేవుణ్ణి ఆరాధిస్తారు పట్టణం దగ్గరికి వచ్చి. అమావాస్య రోజు విశ్రాంతి దినం రోజు
అది అయిపోయిన తర్వాత ఆ పట్టణం దగ్గర నుంచి ఇక వాళ్ళ ఇళ్ళకి వెళ్తారు. పట్టణంలో వాళ్ళు ఉండటానికి అవకాశం లేదు. మనం ఉంటాం పట్టణంలో. వాళ్ళు పట్టణంలోకి వచ్చి దేవుణ్ణి ఆరాధించి ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏమైద్దో తెలుసా? ఏదో ఒక ప్లేస్లోకి వెళ్ళగానే అగ్నిగుండం వాళ్ళకి కనబడిద్ది. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో లేదో వాళ్ళందరూ అగ్నిగుండంలోకి వేయబడ్డారు. అందులో సాతాను ఉంటాడు, అందులో అబద్ధ ప్రవక్త ఉన్నాడు, అందులో క్రీస్తు విరోధి ఉంటాడు, అందులో దెయ్యాలు దురాత్మలు అన్నీ రక్షణ పొందని ప్రతి వ్యక్తి ఆ అగ్నిగుండంలో కాల్తా ఉంటాడు. భూమి మధ్యలో, భూమి లోపల ఎక్కడో అగ్నిగుండం ఉండిద్ది. ఈ మనుషులు ఎవరైతే పట్టణం దగ్గరికి వచ్చి ఆరాధన చేసి తిరిగి ఇంటికి వెళ్తున్నారో వెళ్ళే దారిలో ఆ రంధ్రంలో నుండి వాళ్ళని చూస్తారు. ఇక రాయబడింది చూడండి, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 24వ వచనం. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 24వ వచనం. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూచుచు వాటి తేరి చూచెదరు, వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకు హేయములుగా ఉండును అని రాయబడింది. ఈ పాపం చేసి రక్షణ పొందని వాళ్ళందరూ ఆ అగ్నిగుండంలో కాల్తా ఉంటుంటే ఆ కొత్త ఆకాశం, కొత్త భూమి, దాని మీద ఉన్న నూతనమైన యెరూషలేము పట్టణం, దాని చుట్టూ ఉన్న ప్రజలు యెరూషలేము పట్టణంలోకి వచ్చి ఆరాధన చేసి తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు రంధ్రంలో నుండి, భూమి యొక్క రంధ్రంలో నుండి ఆ అగ్నిగుండాన్ని చూసినప్పుడు, అందులో కాలుతున్న ప్రతి వ్యక్తిని చూసినప్పుడు వాళ్ళు అప్పుడు అనుకుంటారు, ఈ శరీరులు హేయులు, వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు. ప్రతి మనిషి అది చూస్తాడు, దేవుని మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు ఆ అగ్నిగుండంలో ఉండటం. దేవుని బిడ్డ, మనమైతే శాశ్వత దినాన శాశ్వతంగా పరలోక రాజ్యంలో ఉంటాం. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటాం. ఈరోజు రక్షణ దినం అండి. మీ జీవితాలను యేసు ప్రభువుకు అప్పగించండి.